టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం। ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను। ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి। చాలామంది సైబర్ నేరస్తులు అయితే మరి అపరిచితుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ మీద మరి అవేర్నెస్ లేకపోవడంతో వారి యొక్క డబ్బును కావచ్చు లేదా ఇతరత్ర నష్టపోతున్నారు। సో వారికి సంబంధించి లేటెస్ట్గా మనకి సైబర్ క్రైమ్ పోలీసులు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు। ఈ సైబర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి ఫోన్ నెంబర్ నుంచి మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి వాటిని లిఫ్ట్ చేయకుండా ఉండాలని అయితే వారు చెప్తున్నారు। సో అవి మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియోలో నేను అప్డేట్ ఇస్తున్నాను। ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు। ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు। ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనకి 9437455913 కానివ్వండి, +37127913091 కానివ్వండి, అంటే ఈ ప్లస్ సింబల్ తోటి వచ్చే 9477455913 37127913091 563 ఇక్కడ చూడండి 56322553736 37052529259 ఈ నెంబర్లు కానివ్వండి। ఇక్కడ కూడా ఇంకొక నెంబర్ ఉంది 255901130460 ఇలాంటి నెంబర్తో ఫోన్ వస్తే అస్సలు మీరు లిఫ్ట్ చేయకండి అని అయితే క్లియర్గా చెప్తున్నారు। ప్రధానంగా ఇక్కడ 371 అనేదేమో లాత్వియాకి చెందింది, 375 సిరీస్ వచ్చేసి మనకి బెలారస్కి చెందింది, 381 సెర్బియా, 563 లోవా, 370 లిథువేనియా, 255 టాంజానియా వంటి కోడ్లతో మొదలయ్యే నెంబర్తో రింగ్ చేసి ఎత్తిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మన ఫోన్ను హ్యాంగ్ చేస్తున్నారు। తిరిగి మనం ఫోన్ చేస్తే కాంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు, ఇతర వివరాలు 3 సెకండ్లలోనే వాళ్ళు మొత్తం కాపీ చేసుకునే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు। ముఖ్యంగా మనకు #90 లేదా #09 నెంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే ఆ ప్రయత్నం అస్సలు మీరు చేయకండి అని చెప్తున్నారు। అలా కనుక చేస్తే మీ సిమ్ కార్డుని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్ చేయడానికి, మిమ్మల్ని నేరస్తుడిగా చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా గుర్తించామని తెలిపారు। సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి। ఇది మరి ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత మనకి నష్టం జరగకుండా ఉంటుంది। సో మీరు కూడా ఈ వీడియోని అయితే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి। మరి ఎందుకంటే చాలామంది అయితే సైబర్ నేరస్తుల వల్ల నష్టపోవడం అనేది మన చుట్టుపక్కలే జరుగుతుంది। కాబట్టి అలాంటి ఇది జరగకుండా ఉండాలంటే ఇలాంటి అవేర్నెస్ ఏదైతే ఉందో అందరికీ తెలియాల్సి ఉంటుంది। మరి వీడియోని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి। మరి వారైతే నష్టపోకుండా వారిని కూడా మీరు ప్రొటెక్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।